మర్చిపోవద్దు ప్రభా. బాలును నువ్వు నచ్చినా నచ్చకపోయినా వాడే నీకు చివరికి కూడు పెట్టేది, ఆ విషయం మాత్రం మర్చిపోకు అంటూ ఇంకా సత్యం అనేసరికి మీకెంతసేపు ఆ కొడుకు కోడలే గుర్తొస్తారులేండి అని చెప్పాను. కానీ నువ్వు గుర్తు చేసుకునే రోజు తొందరలోనే వస్తుందిలే, నాకు ఆ నమ్మకం ఉంది, నీకు మీనా విలువ ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. ఇంకా అన్న తర్వాత అంతా బాగానే ఉంటుంది. మీనా పూల కొట్టులోకి వెళ్ళిపోతుంది. బాలుకైతే మీనా వచ్చిన డబ్బులతో సెకండ్ హ్యాండ్ కారు కొనిస్తుంది. ఇంకా ప్రభావతి ఇంకా కుళ్ళుకుంటుంది. ఎందుకంటే ఆ డబ్బులతో ఇంటి కాగితాలు విడిపిందామని కదా ప్రభావతి అనుకుంది. చెప్పా చేయకుండా బాలుకి కారు కొనిపెట్టడంతో ప్రభావతి కాస్త రగిలిపోతూ ఉంటుంది. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అనగాని నీకెందుకు చెప్పాలి ప్రభా? తను పూలమాలలు కడుతుంటే కామాక్షి వచ్చైనా సరే కూర్చుని మాలలు కట్టింది, కానీ నీకు అసలు ఒళ్ళు వంగిందా? నిలబడ్డావు నువ్వు, నీ పెద్ద కొడుకు పెద్ద కోడలును. శృతి కూడా రాకపోయినా కానీ ఏదో రకంగా మాల నేర్చుకోవడానికైనా ప్రయత్నించింది. ఇంకా రవి గురించి అంటావా, అందరికీ కడుపు నిండగా వండి పెట్టాడు. ఇంకా శృతి, రోహిణి, మనోజ్, నువ్వు ఇంకా మీరైతే ఏం చేశారని నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని ఏం చేయాలి అని అడగడానికి, నువ్వేమన్నా తనకు సహాయం చేస్తే ఏదైనా నీ పర్మిషన్ తీసుకుని చేస్తుంది. నువ్వేమో ఒళ్ళు వంచకుండా నీ పర్మిషన్ తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది ప్రభా అని చెప్పనేసరికి చాలండి, ఎప్పుడు వాళ్ళనే వెనకేసుకొస్తారులేండి అని చెప్పి ప్రభావతి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా శృతి, సరే సార్ మీరు ఊరు వెళ్తున్నారా, ఎప్పుడొస్తారు? మీరు వచ్చే వరకు నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ కిందకు వచ్చేసరికి, ఏంటి శృతి రెస్ట్ అంటున్నావేంటి అని చెప్పాను. కానీ అవును మీనా, మా డబ్బింగ్ చెప్పించే మేనేజర్ గారు అర్జెంట్ పని మీద ఊరు వెళ్తున్నారంట, 2 రోజుల వరకు రారంట. ఈ 2 రోజులు నేను ఆఫీస్కి వెళ్ళే పని లేదు, హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పాను. కానీ అవునా, సరే అయితే అని చెప్పనేసరికి, మీనా నేను ఒకటి అడుగుతాను, కాదనకుండా చేస్తావా అని చెప్పనేసరికి, ఏమైనా కావాలా, స్వీట్ అయినా ఏదైనా కావాలా చెప్పు, చేసి పెడతాను అనగాని, కాదు మీనా, నాకు రవికి ఎప్పుడైనా ఏదైనా ఒకటి వండి పెట్టాలి అని ఉంటుంది కదా, వాడికి బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి అని చెప్పాను. కానీ రవికి బాగా ఇష్టమైన స్వీటు కర్రీ ఇది అని చెప్పి మీనా చెప్తుంది. అవునా, ఆ 2 నాకు నేర్పించవా? రవికి నా చేతులతో వండి పెట్టాలనుంది అనగానే, రవికి ఏంటమ్మా అందరికీ వండి పెట్టు, నేర్చుకోవాలి కదా, నువ్వు మాత్రం నేర్చుకోవా ఏంటి అని చెప్పాను. కానీ నిజంగానే అంకుల్ అని చెప్పాను. కానీ అవునమ్మా అందరికీ వండి పెట్టు, ఎవరు వద్దంటారు, నేర్చుకోవడంలో తప్పలేదు కదా, నీకు నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది, దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను అని చెప్పి సత్యం అంటాడు. సరే ఉండు రోహిణి, సరే ఉండు శృతి, నేను ఒకసారి పూల దుకాణం దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పాను. కానీ సరేనని ఇంకా రవికి ఏ కర్రీ ఇష్టమో దానికి సంబంధించినవన్నీ తీసుకుని కట్ చేసి ఇస్తుంది. ఇది ఎలా చెయ్యి, ఇది ఎలా చెయ్యి, వెయ్యి అని చెప్పి. ఇంకా అందులోని ఒక వస్తువు వేయకూడదు, వేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అది మీనా తీసి వెనక్కి పెట్టేస్తుంది. అయినా సరే శృతి చూసుకోకుండానే ఆ పొడాన్ని కాస్త కర్రీలో వేసేస్తుంది. కర్రీలో వేసేసేసరికి ఇంట్లో ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ప్రభావతి మాత్రమే ఖాళీగా ఉంటుంది. ఆ రోజు ఉదయం ప్రభావతి టిఫిన్ కూడా సరిగ్గా చెయ్యదు. టిఫిన్ కూడా సరిగ్గా చేయకపోవడంతో వంట అయిందా అని చెప్పనేసరికి, అయ్యిందా ఆంటీ అని చెప్పాను. కానీ నువ్వేంటమ్మా శృతి, నువ్వు వంటగదిలో ఉన్నావేంటి అనగానే, ఈరోజు నేను డబ్బింగ్కి వెళ్ళే పని లేదు, అందుకని అంకుల్ నన్నే వంట చేయమన్నారు అనగానే, ఏంటి మీ అంకుల్ నిన్ను వంట చేయమన్నారా అని చెప్పాను. కానీ అవునా ఆంటీ, అంకుల్ నన్నే వంట చేయమన్నారు, మీకోసం స్వీట్ కూడా చేశాను, ఈ స్వీటు ఈ కర్రీ అంటే రవికి చాలా ఇష్టమంట కదా, ఇంక ఈ వేళకి రవికి నచ్చినవే చేశాను, రేపు మీకు నచ్చినవి వండి పెడతానంటీ, ఈ రోజుకి ఇలా తినేయండి అని చెప్పాను. కానీ వాడు నా కొడుకే కదా, వాడికి ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుందిలే అమ్మా, నువ్వేమీ దాని గురించి ఆలోచించుకోనవసరం లేదు అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. అనేసరికి ఇంకా ప్రభావతికి, అయితే నాకు భోజనం వడ్డించమ్మా, ఆకలేస్తుంది అనగాని, సరే ఆంటీ మీనా వచ్చాక వడ్డిస్తుందేమో అని చెప్పాను. కానీ ఏం అవసరం లేదు, నువ్వే వడ్డించు అని చెప్పాను. కానీ ముందు స్వీట్ వేసుకోండి ఆంటీ, తర్వాత ఇది వేసుకోండి అని చెప్పనేసరికి ఇంకా స్వీటు కర్రీ 2 వేస్తుంది. వేసేసరికి ప్రభావతి టేస్ట్ బాగుందని కడుపు నిండుగా తినేస్తుంది. అమ్మ ఈవేళ చాలా కడుపు ఫుల్ అయిపోయింది, నేను కొంచెంసేపు పడుకుంటాను, చాలా
ఆవేశంగా ఉంది అని చెప్పనేసరికి సరే ఆంటీ అని చెప్పి ప్రభావతి కాస్త వెళ్ళి గదిలో పడుకుంటుంది. ఇంకా శృతి ఏంటి కర్రీ అయిపోయిందా అనగానే కర్రీ అయిపోవడమే కాదు మీనా, ఆంటీ కూడా భోజనం చేసి వెళ్ళిపోయారు అని చెప్పాను. కానీ అవునా అన్నీ వేసేసావా అనగానే అన్నీ వేసేసాను మీనా అని చెప్పనేసరికి ఏమేం వేసావు అనగానే ఇది 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 అని ఆ వెనకాలది కూడా వేశాను అనగానే ఆ వెనకాలది వేసావా అదేంటనుకుంటున్నావు అని చెప్పనేసరికి ఏమో తెలియదు మీనా, కలర్ఫుల్గా కనిపించింది, కర్రీలో వేస్తే టేస్ట్ బాగుంటుందేమోనని చెప్పి స్మెల్ చూస్తే స్మెల్ బాగానే ఉంది అని చెప్పనేసరికి అది అని చెప్పి మాట్లాడే లోపే పైనుంచి గ్లాస్ శబ్దం అంటే వాటర్ పెట్టుకుంటారు కదా చెంబుతో వాటర్ కిందకి పడిపోవడంతో ఇంకా గబగబా మీనా పైకి వెళ్తుంది. అత్తయ్య అని చెప్పనేసరికి అప్పటికే ప్రభావతి చెయ్యి పక్కకు తిరిగి నోరు పక్కకు వచ్చేస్తుంది. అయ్యో ఆంటీ ఇలా అయిపోయారేంటి అని చెప్పను. కానీ నువ్వు వేసింది అదే, నువ్వు వేయడం వల్లే అత్తయ్యకి పక్షవాతం వచ్చింది, అది వేస్తే పక్షవాతం వస్తుంది, అది అసలు కర్రీల్లో వేయకూడదు, చల్లగా ఉన్న వాటిల్లో వెయ్యాలే తప్ప వేడి వాటిల్లో వేస్తే ఇలాగే రిఫ్లెక్షన్ వస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆ మాటలన్నీ విన్న ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇది ఏం వేసి వచ్చిందో, తినక నేనే ముందు తిన్నాను, అప్పటికి మీనా వచ్చాక తినమని చెప్పింది అయినా వినలేదు అని చెప్పనేసరికి వెంటనే ఇంకా సుశీలమ్మకు ఫోన్ చేస్తుంది మీనా. ఫోన్ చేసి నానమ్మ అమ్మమ్మ అని చెప్పి మొత్తం విషయం చెప్పేసరికి అవునా సరే అయితే మన పెరట్లో ఒకటి ఉంటుంది, అది నూరి వెంటనే ప్రభావతికి వెయ్యి అని చెప్పనేసరికి ఈ లోప అందరూ కూడా వచ్చేస్తారు. అందరూ వచ్చేసరికి ఇంకా ప్రభావతిని చూసి అందరూ కూడా ఒక రకంగా బాధపడతారు, నవ్వుకునేసరికి ఏమైంది అనగానే నేనే తెలియక ఏదో వేసేసాను కర్రీలో, దానివల్ల ఆంటీకి ఇలా జరిగింది అనగానే ఇంకెవరైనా కర్రీ తిన్నారా అని చెప్పాను. కానీ ఎవరూ తినలేదు రవి, ఆంటీయే మొదటిసారి తిన్నారు, నీకు ఇష్టమైన కర్రీ అని వండాను అనగానే ముందు అర్జెంటుగా కూర తీసి బయట పడేయండి అని చెప్పి సత్యం చెప్పేసరికి సరే అంకుల్ అని చెప్పి గబగబా శృతి వెళ్ళి కర్రీ స్వీటు రెండు కూడా తీసి పడేస్తుంది. ఇంకా వెంటనే మీనా ఆ పసరు నూరుకుని వచ్చి ప్రభావతి నోరు పక్కకు వెళ్ళిపోతుంది కదా, ఆ నోట్లో వేసేసరికి ఇక ప్రభావతికి కొంచెం మత్తుగా అనిపిస్తుంది. ఏం కాదత్తయ్య కొంచెంసేపు పడుకోండి అంతా సరే అయిపోతుంది అని చెప్పనేసరికి ఏం చూర్ణమమ్మా అని చెప్పాను. కానీ అమ్మమ్మ గారికి ఫోన్ చేసి అడిగితే చెప్పారు మామయ్య గారు ఆ చూర్ణం వేస్తే సరే అవుతుంది అని చెప్పారు అనగానే సరేనమ్మా ఇంటికి కిందకి వెళ్ళి వంట ఏదైనా చెయ్యమ్మా ఆకలి వేస్తుంది అనగానే ఒక అరగంటలో చేసేస్తాను మామయ్య గారు కూర్చోండి అని చెప్పనేసరికి ఇంకా గబగబా మీనా కాస్త వంటగదిలోకి వెళ్ళి గబగబా కర్రీ వండేసి ఇంకా అందరినీ భోజనానికి పిలుస్తుంది. ఇంకా కొద్దిసేపటికి ప్రభావతి కాస్త కిందకి మామూలుగానే వస్తుంది. వచ్చేసరికి ప్రభా నీకేం కాలేదు కదా అని చెప్పాను. కానీ నాకేం కాలేదండి, చాలా భయం వేసింది అని చెప్పనేసరికి నువ్వు ఎవరి వల్ల నయమయ్యావో తెలుసా, మీనా వల్ల. ఎప్పుడూ మీనాని నువ్వు తక్కువ చేసి తప్పుగానే చూస్తావు. అమ్మా మీనా ఈరోజు నువ్వు చేసిన పని చాలా మంచి పని, లేదంటే ప్రభావతి జీవితాంతం పక్షవాతం వచ్చినట్టుగా మంచానికే అంకితమయ్యేది. నువ్వు తెలివితేటలుగా ఆలోచించి మా అమ్మకు ఫోన్ చేసి పరిష్కారం వీలైనంత తొందరగా చేసావు కాబట్టే ఏం కాలేదు, ఆలస్యం అయ్యే కొలది ఇది ఇంకా ఎక్కువైపోయి ఉండేది అని చెప్పాను. కానీ అందుకే భయం వేసే వెంటనే అమ్మమ్మ గారికి ఫోన్ చేశాను మామయ్య గారు అని చెప్పనేసరికి ఆంటీ సారీ ఆంటీ అని చెప్పాను. కానీ ఏం పర్వాలేదమ్మా అని చెప్పాను. కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది మీనాకి ప్రభావతి, మీనా గనక లేకపోతే జీవితాంతం మంచానికి అంకితం అయిపోయేదానివి, నీ నోరు కూడా పడిపోయేది, మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం. మీనా కాపాడడం వల్ల నీ నోరు మళ్ళీ నీకు వచ్చింది, అది గుర్తుపెట్టుకో. చాలా థ్యాంక్స్ మీనా, మా అమ్మని మామూలు మనిషి చేశావు, చాలా థ్యాంక్స్ అమ్మ మీనా. మళ్ళీ నా భార్య మాట నాకు వినబడుతుంది, లేదంటే దాని మాట వినబడకపోతే నాకు ఏమీ తోచదు అని చెప్పి సత్యం కాస్త థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. చాలా థ్యాంక్స్ వదినా, అమ్మ మళ్ళీ మామూలు మనిషి అయ్యింది, లేదంటే జీవితాంతం శృతి చేసిన పని వల్లే అమ్మకి పరిస్థితి వచ్చిందని ఆ గిల్టీనెస్ ఉండిపోయేదాను. కానీ అవును మీనా నిజమే, ఆ గిల్టీనెస్ నాకు ఉండిపోయేది, సారీ ఆంటీ ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను అని చెప్పి శృతి కాస్త ప్రభావతికి సారీ చెప్పి మీనాకి థ్యాంక్స్ చెప్తుంది. ప్రభావతికి మాత్రం నోరు రాదు కదా మీనాకు థ్యాంక్స్ చెప్పడానికి, నోరు వస్తే ఆ నోరు ఎందుకు పడిపోతుంది, ప్రభావతి మాత్రం చూసి వెళ్ళిపోతుంది. చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో మరి ప్రభావతిలో ఎప్పటికి మార్పు వచ్చి మీనాని కోడలుగా అంగీకరిస్తుందో.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.